వెల్కమ్ టు న్యూస్ 80 తెలుగు. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చాక ఇప్పుడు ఆర్టీసీ పురుషులకు, వృద్ధులకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళలు రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని బస్సుల వెనుక వరుస సీట్లు వరకు మహిళలే కనిపిస్తున్నారు. సీటు దొరకని పురుషులు, వృద్ధులు బస్సులు దిగి వెళ్ళిపోతున్నారు. దీంతో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం స్పెషల్ బస్సు నడపాలని ఆర్టీసీ ఆలోచిస్తుంది. అంతేకాదు, వృద్ధులైన పురుషులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలన్న డిమాండ్ కూడా వస్తుంది. విద్యార్థులకు కూడా కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిందట. గతంలో మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షలు ఉంటే ఇప్పుడు అది 29 లక్షలు దాటిందట.